చిన్నశంకరంపేట మండలంలో గత 4 రోజుల నుంచి దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. మండల కేంద్రంలోని హనుమాన్ దేవాలయం సమీపంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దుర్గామాత మండపం వద్ద నాడు 4వ రోజు శ్రీ లలితాదేవి అవతారంలో అమ్మవారు దర్శనమిచ్చారు. మహిళలు పెద్ద సంఖ్యలో హాజరై అమ్మవారి వద్ద కుంకుమ పూజలు నిర్వహించి ఒడిబియ్యం సమర్పించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం పూజారి ప్రసాద్ మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం దేవి శరన్నవరాత్రి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం జరుగుతుందని 9 రోజులు అమ్మవారు వివిధ రూపాల్లో దర్శనమివ్వడం జరుగుతుందన్నారు. ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో చివరి రోజు హోమం, అన్నదాన కార్యక్రమం, సామూహిక కుంకుమ పూజలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. అమ్మవారి కృపా కటాక్షలతో ఈ ప్రాంత ప్రజలతో పాటు పరిసర ప్రాంత ప్రజలంతా కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, అమ్మవారి కృపకు పాత్రులు కావాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. శ్రీమాత్రే నమః. ఈరోజు చిన్నశంకరంపేట పట్టణంలో హనుమాన్ దేవాలయం నుండి ప్రాతకాలం నుండి కూడా ఎన్నో సంవత్సరాలుగా నవరాత్రోత్సవాలు చేస్తున్నారు. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా మొదటి రోజు బాల త్రిపుర సుందరి, గాయత్రి, అన్నపూర్ణ, లలితాదేవి, మహాగౌరి, శ్రీగౌరి, సరస్వతీదేవి, దుర్గాదేవి, మహిషాసురమర్దిని ఇలా 9 రూపాలలో కూడా అమ్మవారిని కొలుస్తూ ఉంటారు. ఈ నవరాత్రుల్లో కూడా అనేకమైనటువంటి భక్తులు ఇక్కడ ఆలయానికి అమ్మవారి దగ్గరకు విచ్చేసి కుంకుమార్చన పూజలో పాల్గొని ఓడిబియ్యాలు సమర్పించుకొని అన్ని విధాలుగా కూడా అమ్మవారి యొక్క అనుగ్రహానికి కూడా పాత్రులవుతారు. అదేవిధముగా పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా ఈ యొక్క అమ్మవారి యొక్క దేవాలయానికి మండపానికి విచ్చేసి అమ్మవారి యొక్క అనుగ్రహానికి కూడా అందరూ పాత్రులు కావాలని కోరుచున్నాం.